హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక ఏమైందంటే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా ఫేక్ అని చెప్పి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. దానికి కూడా కొన్ని కమిటీలు వేసి బుల్డోజర్ వస్తూ ఉన్నాయి, ఇల్లు కొడతా ఉన్నారు. ఈడదాకా అంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అని చెప్పి కూడా ఒకటి కట్టబోతున్నది. మరి దాంట్లో కూడా అందరూ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే అదంతా ఫేక్, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కూలగొడతామని చెప్పి కూడా కొంతమంది నాయకులు అంటా ఉన్నారు. ఇక్కడ ఆగమవుతున్నది ఎవరు అంటే ఎవరైతే ఇల్లులు కొంటున్నారో, ఇల్లులు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పటికీ కూడా ఆగమవుతా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎప్పుడైనా ఒకటి మనకు అఫీషియల్ గా సిగ్నేచర్లు పెట్టి అన్ని ప్రూఫ్స్ తో సహా మనకు ఉన్నప్పుడు అది మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కాగానే అది ఇల్లీగల్ అవుతుందా అనేది ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ. కానీ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఇల్లులు కొనుక్కున్న అందరూ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా మనం చెప్పలేము. ఇన్ కేస్ కాంగ్రెస్ వస్తే 10 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, ఒక 10 సంవత్సరాలు హాయిగా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక ఈ 10 సంవత్సరాలలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతున్నారో మళ్ళీ వాళ్ళందరూ కూడా టెన్షన్ పడాలా అన్న ఆలోచనలో ఈ రోజు ప్రజలంతా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకులు అంటా ఉన్నారంట మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు గట్నే ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము మళ్ళీ బుల్డోజర్లు తీసుకుపోతాం అని చెప్పి చెప్తా ఉన్నారంట. అంటే ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, జాగాలు కొన్నోళ్ళు వీళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏమైనా ఉట్టి వస్తున్నాయి ఆ పైసలు. మీ లెక్కైతే కోట్లు సంపాదిస్తలేరు కదా. ఇక్కడ ఫస్ట్ అధికారులను ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ని రోజులు మీరు కూలగొట్టినరో దానికి సంబంధించి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిండ్రో వాళ్ళపైన ఒక్కసారైనా యాక్షన్ తీసుకున్నారా, లేదా వాళ్ళ గురించి ఒక్కసారైనా మాట్లాడినరా? 1000 కోట్లు ఈ రోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఏసీబీలో పట్టుబడ్డప్పుడు ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉంటా ఉన్నాయి. అధికారుల దగ్గరనే, పొలిటీషియన్స్ దగ్గర కాదు నేను చెప్పేది. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళపైన ఎందుకు యాక్షన్స్ తీసుకోరా? ఈ ప్రభుత్వంలో మీరు తీసుకున్న పర్మిషన్ మళ్ళా వచ్చే ప్రభుత్వం ఏదైతే ఇన్ కేసు ప్రభుత్వం ఏదైనా మారితే అక్కడ అది చెల్లదా? ఈరోజు బడా కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎందుకు ఆగమవుతున్నారు? ఈరోజు ఇంటికి ఏది గ్యారంటీ, ఎవరిస్తారు వారంటీ? రాజకీయ నాయకులు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడిపించుకుంటా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చేస్తారు, ఇల్లీగల్ గా బిల్డింగ్ పర్మిట్లు ఇస్తూ ఉంటారు, పర్మిషన్ సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ని కూడా ఈ రోజు 1000 కోట్లు లంచాలు ఇచ్చి గవర్నమెంట్ భూములను అమ్ముకుంటా ఉన్నారు. కొంచెం అన్న సిగ్గుండాలి. మళ్ళీ అది గవర్నమెంట్ రాగానే ఏమైతుంది, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిందని చెప్పి మళ్ళీ దానిపైన పెద్ద రాదంతం చేస్తూ ఉంటారు. దోచుకునే వాళ్ళు మంచిగా దోచుకుంటారు. అలా అందరు ఉంటారు, మళ్ళా అధికారులు ఉంటారు, అపోజిషన్ వాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్న నాయకులు కూడా ఉంటారు. వీళ్ళు ఏదో ఒకరి గురించి మాట్లాడుతున్నది కాదు. ఎవరిని ఆగం చేస్తున్నారు? సామాన్య ప్రజలను మీరు ఈ రోజు ఆగం చేస్తా ఉన్నారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు మరో పాలకులు రద్దు. ఒక ప్రభుత్వంలో పొందిన అనుమతులు మరో ప్రభుత్వంలో తప్పెట్లయితది? రోజుకు ఏమిటి కిరికిరి? జనమంతా ఉక్కిరి బిక్కిరి. అన్ని వర్గాల ప్రజల జీవితాలు తలకిందులు చేస్తా ఉన్నారు ఈ రోజు వీళ్ళందరూ కలిసి. అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పుడు వీళ్ళకు తెలియదా? మరి అప్పుడే అధికారులు ఆపాలే కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి మీరు ఆ రోజు లంచం తీసుకోకుండా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజు సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు ఈ స్థితిలో ఉండేటోళ్ళు కాదు. ఆ రోజు మీరు ఎందుకు ఆపలే? మీకు ఎవరు పొలిటికల్ ప్రెజర్స్ ఇచ్చిండ్రు అవన్నీ కూడా బయట పెట్టండి మీకు దమ్ముంటే. అది చాతగానప్పుడు ఇట్లాంటి తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అప్పుడు లంచాలకు కకృతిపడి ఇచ్చారు. అనుమతులు ఇచ్చిన అధికారులు మారిపోయారు. పాలకులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు వల్లిస్తారు. పేద ప్రజల మీద ప్రేమలు కురిపిస్తారు. ఇవంతా ఫేక్. అసలు గట్టి అనాలని వస్తాను కానీ ఎందుకు మంచి హోదాలలో ఉన్నారు మరి అని చెప్పి కూడా అవుతా ఉన్నది. నమ్మకాలు పెంచుతారు, అధికారంలోకి వచ్చి నట్టెట ముంచుతారు. అక్రమార్కులకు అండగా నిలుస్తారు, అక్రమ వెంచర్లకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ భూములే ఏకంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అపార్ట్మెంట్ కొనాలంటే హడలెత్తిపోతున్నారు. ఏ రియల్ కంపెనీ ముంచుద్దో తేల్చుకోలేకపోతున్నారు. అన్ని కంపెనీల మీద ఆరోపణలు ఉంటే అనుమతులు ఇంకా ఎలా ఇస్తున్నారు? ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఏవైతే మంచి పేరు గల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ భూములను వీళ్ళు కబ్జా చేసి కడుతున్నారు. వీళ్ళకి అసలు పర్మిషనే లేదు. ఈ ఇచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి వాళ్ళపైన ఇష్యూస్ ఉన్నా, వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు, కేసులు ఏవి ఉన్నా కూడా మళ్ళీ
అవే కంపెనీలకు మీరు ఎట్లా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు? వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఇల్లీగల్ అయినప్పుడు, వాడు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకో ప్రాజెక్ట్ దగ్గర మీరు ఎట్లా వాళ్ళకి అనుమతులు ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మీరు ఒక్కసారి అనుమతులు ఇచ్చిందంటే హీఈస్ ఫిట్ ఫర్ ఇట్ కదా, వాడు కరెక్ట్ అన్నట్టే కదా. మళ్ళీ దాన్ని మీరు ఇంకో ప్రభుత్వం వచ్చినాక అది ఎట్లా తప్పని అనుకుంటారు? అంటే గవర్నమెంట్కి వాల్యూ లేదా? గవర్నమెంట్ అధికారులకు వాళ్ళు చేస్తున్నది తప్పే, కానీ ఆలోచించుకోవాలి. అది వాళ్ళు చేస్తున్న దాన్ని ఎవరు మీరు డెవలప్ చేస్తున్నారు అంటే అధికారులు ఇప్పుడు ప్రెసెంట్ అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు. మొత్తానికి ఈడ ఏంటంటే జనాలు ఇల్లు అనేది ఒక కళ, వాళ్ళ నడ్డు పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు, ఏమున్నదిలే అని అనుకుంటా ఉన్నారు. జనం జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? కొనుక్కున్న అమాయకులు జైలు పాలవుతున్నారు. దశాబ్దాలు దాటిన ఇండ్లు అక్రమ కట్టడాలు అంటున్నారు. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారు ఆగమవుతున్నారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేకపోతున్నారు. భూమి కొనాలంటే భయపడిపోతున్నారు. ఈ రోజు నిజంగా హైదరాబాద్ లో కానివ్వండి, రంగారెడ్డిలో మనం ఏడేసుకున్నా కూడా భూమి కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా కూడా, భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టడం పెద్ద అదేం కాదు, కానీ భూములు కొనాలన్నా, ఫ్లాట్లు కొనాలన్నా ఎంత కాస్ట్లీ అయిపోయింది ఇక్కడ ఒక్కసారి అనేది ఆలోచించుకోండి. సరే, వాడు అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నా అదేమన్నా లీగల్గా ఉందా అంటే మళ్ళీ ఏదో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇది అక్కడ కట్టిండ్రు ఇక్కడ కట్టిండ్రు, ఇది ఇల్లీగల్ అని చెప్పి మొత్తం కూలగొడతా ఉన్నారు. అట్లా చాలా మంది ఆగమైండ్రు. వాళ్ళందరూ తెలియక, కొంతమంది ఏంటంటే తెలియక కొన్నోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రజాప్రభుత్వంలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి వాటికి మీరు గ్యారంటీ ఇస్తారా? అసలు ఏం చేయాలంటే ఇల్లు కొన్నాక ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఒక సర్టిఫికేట్ లెక్క తీసుకోవాలి. ప్లస్ ఎవరైతే పొలిటీషియన్స్ లోకల్గా ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎస్ మేమే దీనికి బాధ్యులము, ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు, అది 100% లీగల్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇవన్నీ ఇస్తే మంచిగా ఉంటుంది కావచ్చు. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాకుండా అట్లా కూడా ఇస్తే ఏమైందంటే ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినా కూడా అగో పలానా పొలిటీషియనే, పలానా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సంతకం పెట్టించిండు, గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా ఉంది, ఈ రికార్డ్స్ కాకుండా ఇవి కూడా ఉన్నాయని చెప్తే అప్పుడు జర వీళ్ళకి కూడా భయం అవుతుంది. అప్పుడు వీళ్ళు కూడా ప్రెజర్ చేయరు, అధికారులు కూడా మంచిగా పనిచేస్తారు. మరి ఈ రోజు సామాన్య ప్రజలు ఆగమవుతున్నారు, కానీ ఎవరైనా అధికారులను వీళ్ళు పట్టుకున్నారా అండి? చెప్పండి. ఇంతమందిని మీరు ఇబ్బంది పెట్టిండ్రు కదా, వీళ్ళు అందరు తప్పు ఉంది. ఇప్పుడున్న వాళ్ళని నేను అనట్లేదు, గత పాలకులది ఉన్నది, ఇప్పుడున్న పాలకులది కూడా ఉన్నది. మరి అధికారుల పైన మీరు ఏమైనా దృష్టి పెట్టిండ్రా? హెచ్ఎండిఏలా ఎవరు ఇంకా హెచ్ఎండిఏలోనే ఇంకా అధికారం నటేష్ అని, ఇక 500 కోట్లు 600 కోట్లు ఇంట్లో దొరికినాయి వాళ్ళ దగ్గర. అంతగానం సంపాదించిన వాళ్ళు ఎవరిని, అమాయక ప్రజలందరినీ కూడా ఆగం చేసి అంతగానం సంపాదించుకున్నారు ఇష్టం ఉన్నట్టుగా. ఇప్పటికీ కూడా కూకట్పల్లి ఈ హాస్టల్స్ మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, పర్మిషన్ లేవు బిల్డింగ్లకు. మీరు కట్టుకొని నేను కళ్ళు మూసుకుంటా ఎవడేమొచ్చి చూస్తాడో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం వీక్తున్నారు మేయర్లైనా. వరంగల్లో కూడా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక చిన్న గల్లీలోనే వాస్తవంగా వాళ్ళ తప్పు ఉన్నది, వాళ్ళు కొంచెం రోడ్డు పైనకి వచ్చి ఇల్లు కట్టిండ్రు. మరి అప్పుడు అధికారులు ఏం వీకెండ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 5, 6, 7 months. అది అంటే ఇక ఏరియాని బట్టి ఆ టైం అనేది పడుతుంది. ఆడేమైందంటే వాళ్ళు కట్టేటప్పుడు ఒక 5-6 నెలలు టైం అయితే తీసుకుంటారు. మరి అప్పుడు అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు తెలియదా? వాళ్ళు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఈ రోజు వచ్చి వాళ్ళ ఇల్లు కాంపౌండ్ ఏదైతే ఉందో అదంతా కూలగొట్టిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారు, మేనేజ్ చేసుకోవచ్చు, అక్కడ తప్పు ఉంది వాళ్ళది కూడా. మరి అధికారులు మీరు అదే రోజు గట్టిగా ఉండి ఇట్లా మీరు కడితే మేము రేపే కూలగొట్టేస్తాం, మీరు కట్టుకున్నా కూడా వేస్టే అని చెప్పి ఆ రోజు అధికారులు గట్టిగా అంటే వాళ్ళు కట్టుకోకుండా ఉంటుండే కదా. ఈ రోజు మొత్తం వాళ్ళు మంచిగా కట్టుకున్నాక వాళ్ళు వచ్చి ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూలగొడతా ఉన్నారు. మరి అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు కూలగొట్టిండ్రు? వన్స్ మీరు పర్మిషన్ ఇచ్చినాక మళ్ళీ వచ్చి ఇది తప్పు అని అంటే ఎవరికైనా కూడా కోపం వస్తుంది. అప్పుడు వాడు ఎంత తప్పు చేసినా కూడా, వాడు అన్ని పైసలు ఇచ్చుకొని పర్మిషన్ తెచ్చుకున్నాడు కాబట్టి ఎవరికైనా కూడా కోపం వస్తుంది. అప్పుడు ఎవరిది తప్పు అవుతుంది? అధికారులది, అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు అవుతుంది. మరి ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాను నేను, ఏంటంటే ఈ బడా కంపెనీ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ప్లస్ అధికారులను, నాయకులందరినీ కూడా ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇచ్చే పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వచ్చే ప్రభుత్వమే, అంటే అది ఏదైనా కూడా కానివ్వండి, వచ్చే ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తుందా లేదా, ఇది కూడా తప్పు అని చెప్పి సామాన్య ప్రజలను ఆగం చేస్తుందా లేదా ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపకంలో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.